డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విప్లవ సంఘాలు, విప్లవ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు అంతా ఒక్కసారిగా ఆనందపడ్డారు. కానీ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నాయి. ఆ ఆనందానికి, ఈ ఉలికిపాటుకి, కలవరపాటుకి ఒకే ఒక కారణం 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం తలపోత. ఇది తలపోత అని కార్యక్రమ నిర్వాహకులు అంటుంటే, కాదు మళ్ళీ సమసిపోయిన, రాలిపోయిందనుకున్నటువంటి విప్లవాన్ని మళ్ళీ చిగురింపజేయటమే దీని లక్ష్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అసలు 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిదే అసలు సిసలైన ప్రశ్న. దీనిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాటి. వేణుగోపాల్ గారు నమస్తే. నిజం చెప్పాలంటే చాలామందికి ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానంలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి. ఇందాక చెప్పినట్లుగానే కాస్త కలవరపాటు. స్టార్టింగ్ నుంచో మాట్లాడుకుందాం. ఎందుకు సార్ అసలు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇది ఒక మానవ సహజమైన విషయం. ప్రతి మనిషి తన జీవితంలో ఏ ఏ దశలు గడిచి వచ్చాడో ఒక నెమరు వేసుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, అప్పుడు సరిగ్గా చేశానా లేదా, ఇంకా ఏమి చేయవలసి ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఇది ప్రతి మనిషి తప్పకుండా తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి అనుకుంటూ ఉంటాడు. చాలామంది ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. మాకు ఇప్పుడు ఇది ఎవరికి ఉలికిపాటు కలిగిస్తున్నదో తెలియదు, కానీ మేము అనుకున్నది అనేక విద్యార్థి సంఘాలు, రాష్ట్రంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉంది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంది, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉంది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఉంది, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉంది. ఈ అన్ని సంస్థల ఆయా కాలాల్లో పనిచేసిన విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ జరుపుకుంటున్నారు. అందరూ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పీడిఎస్యు విప్లవ విద్యార్థి ఉద్యమం అన్నప్పుడు డిఎస్ఓ, పీడిఎస్యు, ఆర్ఎస్యు ఈ 3 విప్లవ విద్యార్థి ఉద్యమంలోకి వస్తాయి. డిఎస్ఓ ఎందువల్లనో కానీ వాళ్ళు 50 ఏళ్ళు జరుపుకోలేదు. అది కూడా 73, 74లో ఏర్పడింది. కాబట్టి 2024-25లో అది కూడా 50 ఏళ్ళు అవుతుంది. పీడిఎస్యు 1974 అక్టోబర్లో దాని ప్రథమ మహాసభలు జరిగినాయి. ఈ మొన్న 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పెద్ద ఎత్తున పీడిఎస్యు 50 ఏళ్ల సభలు జరిగాయి. అప్పుడు విప్లవ విద్యార్థి ఉద్యమంలోనే భాగమైన మరొక విద్యార్థి సంఘంలో మేము కూడా ఉన్నాం కదా, మా జ్ఞాపకాలు కూడా మళ్ళీ ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన రాడికల్ విద్యార్థి సంఘంలో 70లలో 80లలో ఉన్న చాలామందికి కలిగింది. ఈ కలిగిన ఫలితంగా ఒకసారి తలపోత, కనీసం ఇది ఇప్పుడు దీనివల్ల ఏదో మార్పు జరగబోతుంది, మనం ఎవరినో కార్యాచరణకు పురికొల్పుతాము. అసలు ఒక కార్యాచరణ ఎందువల్లంటే అందరం 60 దాటిన వాళ్ళం. ఇవాళ మేము ఏ కార్యాచరణలకు రాగలిగిన వాళ్ళం కాదు, ఒక కార్యాచరణ ప్రబోధించగలిగిన వాళ్ళం కూడా కాదు. మా చిన్నప్పుడు ఏం పనులు చేశాము, మా చిన్నప్పుడు విద్యార్థి సంఘాలు ఏం పనులు చేశాయి అని తలుచుకోవడానికి, కలబోసుకోవడానికి ఒకసారి కలుద్దాం. నిజానికి ఈ 6 నెలలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో కొందరు గుర్తుపట్టలేకుండా మారిపోయారు, కొందరు వేరు వేరు వ్యాపకాల్లోకి పోయారు. ఇప్పటికీ ఆ విలువలు, ఆ ఆదర్శాలు ఉన్నవాళ్ళు చాలామంది లేరు. వాళ్ళ వృత్తులలో, ఉద్యోగాలలో, రిటైర్మెంట్లలో తమ జీవితాల్లో ఉన్నారు. కానీ ఒక ఉజ్వలమైన జ్ఞాపకాలకు గడిచి వచ్చాము. ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి తలుచుకుందాం. విప్లవాలకు, విప్లవ కార్యాచరణకు తెలంగాణ పుట్టినిల్లు. తెలంగాణ ఉద్యమం దానికి పారామీటర్గా చెప్పినప్పటికీ కూడా ఎంత మాట్లాడుకున్నా కూడా విద్యార్థుల్లో ఉండాల్సినటువంటి చైతన్యము ఇప్పుడు లేదు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. మళ్ళీ విద్యార్థులని రాజకీయాల వైపు తీసుకురావడానికి, లేకపోతే సరైనటువంటి ఆలోచన వైపు తీసుకురావడానికి ఇది ఒక ప్రయత్నంగా భావించవచ్చు. ఎవరినైనా రాజకీయాల్లోకి తీసుకురావడానికి కానీ వద్దనడానికి కానీ ఎవరికి శక్తి లేదు. అది అసాధ్యమైన విషయం. రమ్మనగానే ఎవరు రారు, రావద్దు అనగానే ఎవరు ఆగిపోరు. పరిస్థితులు అందుకు పురికొల్పుతాయి. పరిస్థితులు ఉండడం వల్లనే 70లలో 80లలో మేము రాజకీయాల్లో ఉన్నాము, విద్యార్థి సంఘాల్లో ఉన్నాము.
ఇవాళ ఆ పరిస్థితులు లేవు గనుకనే చాలామంది విద్యార్థులు లేరు. చాలా వాస్తవమైన స్థితి. అయితే నేను ఒక జర్నలిస్టుగా, ఒక చరిత్ర విద్యార్థిగా పరిస్థితులు ఇంకొక రకంగా ఉన్నాయి అని నేను అనుకుంటాను. ఆ రోజు మేము ఏ సమస్యలు అనుభవించామో అవన్నీ ఇవాళ కూడా ఉన్నాయి. అధిక ధరలు ఇవాళ ఉంది, నిరుద్యోగం ఇవాళ ఉంది, ఫీజుల పెంపుదల ఆ రోజు ఉంది, ఇవాళ ఉంది, విద్య కొనుక్కోవలసిన పరిస్థితి, ప్రైవేటీకరణ ఆ రోజు ఉంది, ఇవాళ ఉంది. సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలతో పాటే ఇవాళ విద్యార్థులు చైతన్యయుతంగా, సంఘటితంగా పోరాడడానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అనేక ఆటంకాలు, కెరీరిజము, విద్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగిపోవడం, చదువు ఒత్తిడి పెరిగిపోవడం, వీటన్నిటికీ తోడు 1989 నుంచి రాష్ట్రంలో విద్యార్థి సంఘాల మీద నిషేధం, కళాశాలల్లో విద్యార్థి యూనియన్ల ఎన్నికలు లేవు. అందువల్ల విద్యార్థి రాజకీయాలు మళ్ళీ ఇప్పుడు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు విద్యార్థి రాజకీయాలు ఎవరు చెప్పినా వచ్చే అవకాశం లేదు. మేము చెప్పడం మా ఉద్దేశం కూడా కాదు. మేము ఆ రోజు ఏం జరిగింది తలుచుకోవడం. ఇది నిజానికి స్వాతంత్రోద్యమ చరిత్ర మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాం. అందువల్ల మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళ్ళి ఇంకోటి ఏదో చేయండి, బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోయింది కానీ అటువంటి సామ్రాజ్యవాదం ఉంది, పోయి చేయండి అని కాదు కదా. భగత్ సింగ్ను తలుచుకుంటున్నాం. ఇవాళ భగత్ సింగ్ చేసే పనే మళ్ళీ చేస్తామా? చరిత్రలో ఎప్పుడూ గతాన్ని తలుచుకోవడం అనేది ఆ వ్యక్తులకైనా, ఆ గతంలో పాల్గొన్న వ్యక్తులకైనా ఒక గొప్ప ఆనంద హేతువుగా ఉంటుంది. అట్లా మేమందరము చేసిన వేరు పనులు ఉన్నాయి. ఒక 100 రకాల విద్యార్థి సమస్యల మీద ఆర్ఎస్యు పోరాడింది. అవి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజుల దగ్గర నుంచి ప్రారంభించి, ఆర్టీసీ బస్సు రేట్ల పెంపుదల దగ్గర నుంచి ప్రారంభించి, హాస్టళ్లలో సౌకర్యాల దగ్గర నుంచి వరకు, లేదా అమ్మాయిల మీద వేధింపులు జరగకూడదు, ర్యాగింగ్ జరగకూడదు. మీరు లెక్క పెడితే కొన్ని డజన్ల సమస్యలు విద్యార్థి సమస్యలతో పాటు ఆర్ఎస్యు ఘనత ఇంకొకటి ఏమిటంటే సామాజిక సమస్యల మీద కూడా పోరాడింది. ఆర్ఎస్యు ప్రారంభం 74 అక్టోబర్లో ప్రారంభమైంది, 75 ఫిబ్రవరి, సరిగ్గా అందువల్లనే ఈ ఫిబ్రవరి 2021 అనుకుంటున్నాం. ఫిబ్రవరి 2021లో సభలు జరిగాయి. 3 నెలల్లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో ఎవరూ పనిచేసే అవకాశం లేదు, పూర్తిగా నిషేధం. ఎమర్జెన్సీ తర్వాత ఆర్ఎస్యు మొట్టమొదలు పాల్గొన్న ప్రధానమైన సమస్య, సామాజిక సమస్య రమీజాబీ రేప్, రమీజాబీ భర్త హత్య. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం వచ్చింది. దానిలోనే మళ్ళీ ఆర్ఎస్యు పునరావిర్భవించింది ఎమర్జెన్సీ తర్వాత. అట్లా అనేక సమస్యలు ఆర్ఎస్యు తీసుకుంది. ఆర్ఎస్యుకు ఉన్న అదనపు ప్రత్యేకత ఏమంటే ఆర్ఎస్యు నాయకులలో చాలామంది విప్లవోద్యమంలో కూడా వెళ్ళారు. విప్లవోద్యమంలోకి వెళ్ళి దాదాపు 200 మందో 300 మందో అమరులయ్యారు. కనుక మేము ఇప్పుడు మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు చాలామంది అమరులయ్యారు. కనుక మనం మళ్ళీ ఆ జ్ఞాపకాలను ఒకసారి అమరులను తలుచుకున్నాం, అమరులతో పాటు కలిసి పనిచేసాము అని. కనుక ఇది ప్రధానంగా చరిత్రను నిక్షిప్తం చేయడం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇంత ఉజ్వలమైన చరిత్ర అని మేము అనుకుంటున్నాం, కానీ ఇంతవరకు 1989లో ఆర్ఎస్యు చరిత్ర అని ఒక చిన్న 150-200 పేజీల పుస్తకం వచ్చింది. అది మినహా మరెక్కడ చరిత్ర లేదు. నేను ఒక లెక్క వేశాను, 74 నుంచి 92 వరకు నిషేధం వరకు చాలా క్రియాశీలంగా పనిచేసింది. 99 వరకు కూడా పనిచేస్తూ వచ్చింది. అంటే ఒక 25 ఏళ్ళు పనిచేసింది. ఈ 25 ఏళ్లలో 5 లక్షల నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఆర్ఎస్యులో ఏదో ఒక స్థాయిలో పాల్గొన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల మంది వాళ్ళందరూ 60లోకి వచ్చారు, 70లో కూడా వచ్చిన వాళ్ళు. ఈ 5 లక్షల 10 లక్షల మంది పాల్గొన్న ఒక ఉజ్వలమైన చరిత్ర రికార్డు కాలేదు ఎక్కడ. అందువల్ల రికార్డు చేయడానికైనా అందరం ఒక చోట కూర్చొని మన జ్ఞాపకాలు మళ్ళీ తలుచుకొని, ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్లు ప్రతి కాలేజీలో జరిగేవి, ప్రతి స్కూల్లో జరిగేవి. ఇప్పుడు స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి దీన్ని కొంచెం విస్తరించాం. పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఎవరైనా కూడా ఆహ్వానిస్తారు, సంతోషంగానే ఇన్వైట్ చేస్తారు వేణుగోపాల్ గారు. బట్ దిస్ ఇస్ క్వైట్ డిఫరెంట్. మీరు అన్నట్లుగా ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పాత్ర చాలా కీలకం చరిత్రలో, ఉద్యమాల్లో, పోరాటాల్లో. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకుంటూనే ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అన్నాడు కేసీఆర్. తెలంగాణలో ఆర్ఎస్యు, దాని అనుబంధ సంఘాల పాత్ర కూడా చాలా కీలకం. అయినప్పటికీ మీరు మళ్ళీ రీయూనియన్ అవుతున్నారు అంటే
మీరు అనుకున్నట్లు ఆ జ్ఞాపకాల తలపోతే లేకపోతే ఆ ఉద్యమాలు రికార్డ్ చేస్తున్నారు అంటూనే ఎందుకో సెంట్రల్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఇంటెలిజెన్స్లో ఒక ఉలికిపాటు కలవరం హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా? మా వరకు మాకైతే హిడెన్ ఎజెండా లేదు. కానీ ఇవాళ ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే చీమ చిటుక్కు అన్నా ఉలిక్కిపడే పరిస్థితిలో ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఆనంద వికటన్ పత్రిక ఒక కార్టూన్ వేసింది, ప్రభుత్వం ఉలిక్కిపడింది. కనుక ఆర్ఎస్యూకున్న చరిత్ర రీత్యా, ఆర్ఎస్యూ చేసిన పనుల రీత్యా ఉలిక్కిపడడానికి నేనేమి అసాధారణం అనుకోవడం లేదు. కానీ ఉలిక్కిపడవలసిన అవసరం లేదు అని మాత్రం పదే పదే చెప్తూ ఉన్నాం. మేము కేవలం చరిత్రను రికార్డు చేయడానికి కలుస్తూ ఉన్నాము. మేము మా జీవితంలో గడిపిన ఒక మరపురాని అనుభవాలను మళ్ళీ తలపోసుకోవడానికి, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి జరుపుకుంటున్నాం. లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ, తెలుగు రాష్ట్రాల్లో విప్లవోద్యమం లేదు, విప్లవోద్యమ ఆనవాళ్లు లేవు, నల్లమల్ల నుంచి ఏఓబి వరకు మొత్తాన్ని తుడిచివేశామని చెప్పి స్టేట్ అండ్ సెంట్రల్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా చెప్పుకుంటుంది. యూనివర్సిటీస్లో విద్యార్థులు కూడా ఇప్పుడు రాజకీయాల వైపు, అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు ఉన్నారు తప్పితే రివల్యూషనరీ పాలిటిక్స్ వైపు లేరు అనేటువంటిది ఓపెన్గా చెప్పుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్వంతో ఇస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్కి కాస్తైనా స్పీడ్ బ్రేకర్ వేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సు జరుపుతున్నారు అనేటువంటిది ఓపెన్గా నడుస్తుంది. ఈజ్ దట్ హిడెన్ ఎజెండా? ఎంత మాత్రం కాదు. వాళ్లకు నిజంగా వాళ్ళు చెప్పుకునే మాట మీద అంత ధైర్యం ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకోవడాన్ని అంత ఉలిక్కిపాటుతో చూడవలసిన అవసరమే లేదు. వాళ్ళు తుడిచిపెట్టేశాము లేదు అన్న తర్వాత ఎప్పుడో 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద మేము ఈ పని చేసాము అని చెప్తే మాత్రం దానివల్ల ఏం జరుగుతుంది? ఏమరుగుతుంది? మాట్లాడుకునే వాళ్ళ ఆత్మతృప్తి కోసం తప్ప దీనివల్ల ఏదో జరగబోతుంది అనేది మాత్రం పూర్తిగా అనవసరమైన ఉలిక్కిపాటు. ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేణుగోపాల్ గారు. విద్యార్థుల పాత్ర చాలా కీలకం. 1970స్లో రచయితలారా మీరు ఎటువైపుని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అడిగితే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ నుంచి వరకు మొన్న టీఆర్ఎస్ను ఓడించేటువంటి క్రమంలో కాంగ్రెస్ని తీసుకొచ్చేటువంటి దాంట్లో నిరుద్యోగుల విద్యార్థుల పాత్ర కీలకం. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన లేకపోతే ఇతర సమస్యలపైన, సమాజాన్ని పట్టిపీడుస్తున్నటువంటి సమస్యలపైన ఇంతకు ముందుతో పోల్చితే విద్యార్థులకి ఇప్పుడు రాజకీయ చైతన్యం లేదు అనేటువంటిది ఓపెన్గా వినిపిస్తున్నటువంటి కామెంట్. నడుస్తున్న చరిత్రను మీరు చూసుకుంటూ వచ్చారు, రాబోయేటువంటి భవిష్యత్తు వైపు కూడా చూస్తున్నారు. మీ అభిప్రాయం కూడా ఇంతే ఉందా? మున్ముందు ఎలా ఉండబోతుంది కార్యాచరణ? విద్యార్థులు వాళ్ళ ఉడుకు నెత్తురు వల్ల, ఆదర్శాల వల్ల అన్యాయాన్ని సహించరు ఎప్పటికైనా. మేము మా జీవితంలో అదే చేసాం, రేపైనా విద్యార్థులు అది చేస్తారు. ఇవాళ అది చేయడానికి, వ్యక్తీకరించడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ ప్రపంచ చరిత్ర ఒకసారి మీరు చూస్తే శృతి కుమార్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చాలా సౌకర్యవంతమైన జీవితంలో ఉండి ఎక్కడో గాజాలో చనిపోతున్న పిల్లల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ కాన్వకేషన్లో మాట్లాడింది. సరే, అది ఎక్కడో అమెరికా అనుకుంటే, మన పక్కన చెన్నై ఐఐటిలో ధనంజయ్ బాలకృష్ణన్ వేదిక ఎక్కి కాన్వకేషన్లో మనం చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా గాజాలో పిల్లలను చంపడానికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి అన్నాడు. వాళ్ళిద్దరూ 20-21 ఏళ్ల వయసు వాళ్ళు ఏవి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదు. కానీ విద్యార్థులు కావడం వల్ల, యువ రక్తం ఉండడం వల్ల ఒక ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వస్తుంది. సెన్స్ ఆఫ్ జస్టిస్ అంటారు. సెన్స్ ఆఫ్ జస్టిస్ మీద నాకు విశ్వాసం ఉంది. ఎవరో కార్యాచరణకు పోండి అంటే పోరు, ఎవరు కార్యాచరణకు పోవద్దు అని ఎన్ని సంఖ్యలు ఆటంకాలు విధించినా ఆగరు. సెన్స్ ఆఫ్ జస్టిస్ పనిచేస్తుంది. సెన్స్ ఆఫ్ జస్టిస్ మీద విశ్వాసం వల్ల నాకు ఆశావాదం ఉంది. ఎప్పుడో మళ్ళీ ఒక విద్యార్థి ఉద్యమం వస్తుంది. మేం చేసిన పని కన్నా గొప్ప పని చేసే విద్యార్థులు వస్తారు. ఇవాళ కన్నా రేపే బాగుంటుందంటాను నేను అన్నాడు శ్రీశ్రీ. తప్పకుండా వస్తుంది రేపు. కానీ మా పని వల్ల వస్తుందని మాకంత గొప్ప భ్రమలేమీ లేవు. మీకు భ్రమ లేకపోవచ్చు, కానీ మీ మీద ఒక ఆశాజనకమైనటువంటి ఒక చూపు ఉంది. ఎందుకంటే అనేక విద్యార్థి హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మీరు, మీ సహచరులు మొత్తం అంతా కూడా భవిష్యత్తుకి ఏదైనా పిలిపిస్తారేమో, భవిష్యత్ తరాలకి ఏదైనా చెప్తే బాగుంటుందేమో అనేటువంటిది ఒక ఆశ. మా జ్ఞాపకాలు మాత్రమే చెప్పదలుచుకున్నాము. ఇప్పటికీ అనేక సార్లు ఇదే మాట పదే పదే చెప్తున్నాము. మా జ్ఞాపకాల నుంచి ఎవరైనా ఏమైనా ప్రేరణ పొందుతారా? అది మా చేతిలో లేదు.
భగత్ సింగ్ తన జ్ఞాపకాలు రాశాడు, శివవర్మ తన జ్ఞాపకాలు రాశాడు, విప్లవ పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళందరూ, స్పార్టకస్ తన జ్ఞాపకాలు తను రాయలేదు కానీ హోవర్డ్ ఫాస్ట్ ఆ జ్ఞాపకాలు రాశాడు. ఇవాళ ఒకళ్ళు హోవర్డ్ ఫాస్ట్ చదివి హోవర్డ్ ఫాస్ట్ రాసిన స్పార్టకస్ చరిత్ర చదివి నేను అన్యాయాన్ని ఎదిరించాలి, తిరగబడాలి అని అనుకుంటే దానికి స్పార్టకస్ను హోవర్డ్ ఫాస్ట్ను తప్పుపట్టడానికి వీల్లేదు. తిరగబడే పరిస్థితులు ఉంటే తిరగబడతారు. ఎవరో చెప్పినందువల్ల తిరగబడరు, ఎవరో ఆపినందువల్ల ఆగరు. 2 రోజుల పాటు మీ జ్ఞాపకాల తలపోతని తలపెట్టాలని చెప్పి అనుకున్నారు. ఇది ఎలా జరుగుతుందో చూద్దాము అనేటువంటి ఓ వర్గం కూడా పోయినటువంటి నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతుందా లేదా అనేటువంటిది అనేక అనుమానాల మధ్య ఎలా జరుగుతుందో అనేటువంటి ఒక ఎదురుచూపుల్లో మేమంతా కూడా ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు కూడా వస్తాము, మళ్ళీ ఆ రోజు ఉండి మీతో మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు.